ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సెజ్ లో ఎస్వీఎస్ కెమికల్స్ లో భారీ పేలుడు సంభవించింది. దీంతో నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలుతున్నాయి. వరుసగా డ్రమ్ములు బ్లాస్ట్ అవుతుండటంతో ఆ ప్రాంతంలో పొగ కమ్మేసింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఎస్వీఎస్ కెమికల్స్ లో భారీ పేలుడు సంభవిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ఎవరికైనా గాయాలయ్యాయా? పూర్తి వివరాలేంటి? రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి సెజ్ లో ఎస్వీఎస్ కెమికల్స్ లో రియాక్టర్స్ తో పాటుగా అక్కడ సాల్వెంట్ ఆయిల్ నిల్వ ఉంచినటువంటి డ్రమ్ములు వరుసగా పేలుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూస్తే ఒక రియాక్టర్ పేలినటువంటి నేపథ్యంలో రియాక్టర్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి సాల్వెంట్ ఆయిల్ నిల్వ ఉంచినటువంటి అనేక డ్రమ్ములు ఒకదాని తర్వాత ఒకటి పేలుడు సంభవించడంతో భారీగా మంటలు అనేది వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో పాటుగా చుట్టూ పొగ అలముకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపలికి ఏ ఒక్కరు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ ఎస్పీఎస్ కెమికల్స్ ఫ్యాక్టరీ అంటే చిన్న ఫ్యాక్టరీ కావడంతో దానిలో వర్కర్స్ కూడా, కార్మికులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ ప్రస్తుతానికి సేఫ్ గా ఉన్నారనే ఒక సమాచారం అయితే అందుతుంది. ఫస్ట్ రియాక్టర్ పేలినట్టు వెంటనే మొత్తం భయంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు చెందినటువంటి కార్మికులు అంతా ఒక్కసారిగా పరుగులు తీసి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా బయటికి రావడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. కానీ పేలుడు జరిగినటువంటి ప్లేస్ లో, అంటే రియాక్టర్ పేలినటువంటి ప్లేస్ లోను, అదేవిధంగా వరుసగా సాల్వెంట్ ఆయిల్ నిల్వ ఉంచినటువంటి డ్రమ్ములు పేలినటువంటి ప్లేస్ లో కూడా ఎవరన్నా కార్మికులు వర్క్ చేస్తూ ఉన్నారా లేదనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. అది తెలిస్తే గానీ అసలు ఎంతమంది గాయపడ్డారు లేదా ఎవరైనా చనిపోయారో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. చెప్పండి. సాల్వెంట్ డ్రమ్ములన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పేలుడుతూ ఉన్నాయని చెబుతున్నారు. మరి మొత్తం ఎన్ని డ్రమ్స్ ఉన్నాయి అందులో? సో దీనికి సంబంధించిన లెక్కలు ఏమైనా బయటకు వచ్చాయా? అంటే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఏ వివరాలు బయటకు రాలేదు. ఎందుకంటే ఫస్ట్ రియాక్టర్ అయితే పేలిందని చెప్తున్నారు. రియాక్టర్ పేలిన తర్వాత ఆ దాటికి ఈ సాల్వెంట్ ఆయిల్ డ్రమ్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి పేలుతూ ఈ పేలుడు సంభవిస్తుందని తెలుస్తుంది. ఇంకా వరుసగా అన్ని డ్రమ్ములు పేలుతున్నటువంటి నేపథ్యంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాంతో ఆ ప్రాంతం మొత్తం అంతా కూడా ఒక పూర్తిగా అలుముపోయి ఉంది. లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఇతర పరిశ్రమల నుంచి సహాయానికి అందించడానికి అటు ఫైర్ ఇంజన్స్ తో పాటుగా కార్మికులు కూడా ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చుట్టూ పొగలుముకున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ ముందే మొత్తం కార్మికులు కానీ, ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు వెళ్లకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే లోపల వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా చిక్కుకుని ఉన్నారా లేదా ఎవరికైనా ప్రాణహాని ఉందా అనేది కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రాణభయంతో పరుగులు తీసి బయటకు వచ్చినటువంటి కార్మికుల అందరికి సంబంధించినటువంటి వివరాలు అయితే సేకరిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆ లోపల ఉన్నటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ వివరాల ప్రకారం కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ప్రాణహాని లేదు అని తెలుస్తున్నారు. కానీ మంటలు పూర్తిగా అదుపు చేస్తే తప్ప ఎంతమంది చనిపోయారు లేదా ఎంతమందికి గాయాలయ్యాయనేది తెలిసే అవకాశం అయితే ఉండదు. ప్రస్తుతానికైతే ఏ ఒక్కరికి ప్రాణహాని లేదని సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఈ కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ప్రస్తుతానికైతే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎవరికి ఇప్పటివరకు గాయాలు పాలయ్యి బయటికి ఎవరు వచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో కొంత భయాందోళన తగ్గినటువంటిది అయితే ఉంది. కానీ దట్టమైనటువంటి పొగలు అలుముకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఈ మంటలను ఆర్పే ప్రయత్నం కొంచెం కష్టంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అయితే చూస్తున్నాము. దట్టమైన పొగ అయితే అలుముకుంటోంది. చుట్టుపక్కల ప్రాంతాలకంతా కూడా విస్తరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దట్టమైన ఈ పొగకు సంబంధించి అంటే ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి, అందులో ఎటువంటి పదార్థాలను అసలు ఇండస్ట్రీలో తయారు చేస్తున్నారు, అధికారులు ఏమంటున్నారు, ఈ ఘటనకు సంబంధించి ఫైర్ ఇంజన్స్ అన్ని చేరుకున్నాయా? సో మంటల అదుపులోకి వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? అంటే మొత్తం అంతా కూడా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి మెడిసిన్ తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీస్ ఇవి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి
మెడిసిన్ తయారవుతూ ఉంటుంది. రా మెటీరియల్ ని వీళ్ళు తయారు చేసి వేరే కంపెనీస్ కి ఇస్తూ ఉంటారు. అయితే సాల్వెంట్ ఆయిల్ తో మొత్తం ఈ కెమికల్స్ అన్నింటినీ కూడా మిక్స్ చేసే కంపెనీ ఇది ఎస్పీఎస్ కు సంబంధించినటువంటి కెమికల్ కంపెనీ. దీనిలో వరుసగా నిల్వ ఉంచినటువంటి డ్రమ్ములు, అదేవిధంగా ఒక రియాక్టర్ కూడా లోపల ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ రియాక్టర్ మొదటిగా పేలడం వల్లే వరుసగా మంటలు వ్యాప్తి చెందినటువంటి ఈ సాల్వెంట్ ఆయిల్ నిల్వ ఉంచినటువంటి డ్రమ్ములు కూడా పేలుతున్నాయి అనేది సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటికే అక్కడికి ఫైర్ ఇంజిన్స్ అయితే చేరుకున్నటువంటిది అయితే ఉంది. ఫైర్ ఇంజిన్స్ చేరుకోవడం, ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అంటే ఈ SEZ కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆ ఫైర్ ఇంజిన్స్ తో పాటుగా ఇతర ఫ్యాక్టరీస్ లో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అక్కడికి వెళ్లి సహాయ చర్యలు అయితే అందిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ప్రతి ఫ్యాక్టరీలో కూడా కొంతమంది ఈ ఫైర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా సహాయ చర్యలు అయితే అందిస్తున్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా రాంబిల్లికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నటువంటిది అయితే ఉందో. వాళ్ళు తెలుసుకుంటున్నటువంటిది ఒకటే, ఎవరికైనా ప్రాణహాని ఏమైనా ఉందా, ఎవరైనా చనిపోయినటువంటి పరిస్థితి ఉందా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు అట్లాంటి వివరాలు ఏమి బయటకు రాలేదు. అయితే వెళ్ళినటువంటి కార్మికులందరూ కూడా క్షేమంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కార్మికులు ఎవరు చనిపోయినటువంటివి లేకపోవడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరికి కూడా గాయాలు కాకపోవడంతో ప్రమాదం పెద్దదైనా కూడా అందరూ సురక్షితంగా ఉన్నటువంటి సమాచారం అయితే ఉంటుంది. మరి కొంతసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. రేఖ రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని SVS కెమికల్స్ లో భారీ పేలుడైతే సంభవించింది. దీంతో అక్కడ నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్ పీపాలైతే వరుసగా పేలుతున్నాయి. ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా అక్కడికి చేరుకునే సందర్భాలున్నాయి. కానీ ఇంతవరకు అసలు అందులో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎవరికైనా గాయాలు అయ్యాయా లేదా అనే విషయం అయితే ఇంతవరకు అయితే బయటకి రాలేదు. రాంబిల్లి SEZ లో SVS కెమికల్స్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం ప్రమాదం జరిగింది. 2 రియాక్టర్లు పేలడంతో మొత్తం ఫ్యాక్టరీ అంతా కూడా దగ్ధమైపోయినటువంటి విజువల్స్ ని కూడా చూడొచ్చు. మొత్తం ఇప్పటికే దాదాపుగా 6 ఫైర్ ఇంజన్లు వచ్చి పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశాయి. మొత్తం పొగంతా కూడా కమ్మిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాల్వెంట్ ఆయిల్ మొత్తం ఫిల్ చేస్తున్నటువంటి సమయంలో ఈ రియాక్టర్ ఒకటి లీకేజ్ అయింది. ఆ లీకేజ్ అయినటువంటి వెంటనే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆ లోపల ఉన్నటువంటి సిబ్బంది బయటికి పంపించే ప్రయత్నం అయితే చేసింది. అంటే ఇది చిన్న ఫ్యాక్టరీ కావడం, సాల్వెంట్ ఆయిల్ని ఇది ఫిల్ చేయడం, ఆ తర్వాత ఇక్కడ నుంచి వేరే ఇండస్ట్రీస్కి పంపించే అవకాశం అయితే ఉంది. దీంతో సాల్వెంట్ ఆయిల్ డ్రమ్ములు కూడా ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయింది అనేది మనకి సంఘటనా స్థలం బట్టి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 2 రియాక్టర్లు పేలినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పొగ మంటలు తీవ్రంగా వ్యాపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే స్పందించినటువంటి సమీపంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్, అదేవిధంగా ఫైర్ ఇంజిన్స్ ఒక్కసారిగా వాళ్ళ సిబ్బంది ఫైర్ ఇంజిన్లు మొత్తం అన్నీ కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం మంటలను అయితే కంట్రోల్ చేసినటువంటిది అయితే ఉంది. కానీ ఇండస్ట్రీ చిన్నది కావడంతో మొత్తము ఎక్కడికక్కడ పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి గ్యాస్ అంతా కొంచెంగా రిలీజ్ అయిపోతున్నటువంటి విజువల్ని చూడొచ్చు. ఇప్పుడు మొత్తం అన్ని వైపుల నుంచి ఫైర్ ఇంజిన్స్ వాటర్ని పూర్తిగా వీళ్ళు స్ప్రే చేస్తున్నారు. అదేవిధంగా కెమికల్ స్ప్రే చేస్తున్నటువంటి నేపథ్యంలో మంటలను అయితే అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతం మొత్తం అంతా కూడా మంటలు పూర్తిగా వ్యాపించడం, పొగ పూర్తి చుట్టూ వ్యాపించినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎంప్లాయీస్ కేవలం దీనిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం అందరూ కూడా 16 మందే కావడం, అందులో 8 మంది మాత్రమే ఆన్ డ్యూటీలో ఉన్నారు. ఆ 8 మందిని కూడా ఒక్కసారిగా బయటకు పంపించేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఎంప్లాయీస్ అందరినీ కూడా బయటకు పంపించేసిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ ఏమీ లేకుండా ఉన్నటువంటిది అయితే ఉంది. దీంతో అటు యాజమాన్యం కానీ అధికారులు కానీ ఊపిరి పీల్చుకున్నటువంటిది అయితే చూడొచ్చు. వరుసగా మొత్తము అటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా మొత్తం అంతా కూడా ప్రస్తుతం దీన్ని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం చూస్తున్నాం కదా, విజువల్లో చూస్తే కెమికలైజ్డ్ ఆ వాటర్ స్ప్రే అయితే పూర్తిగా చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్లేసుల్లో కూడా అంటే ఈ కెమికల్ని కనుక మనం పీలిస్తే అనారోగ్య సమస్య ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతో ప్రస్తుతం మంటలను అదుపు చేసి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది, అదేవిధంగా పోలీసు పూర్తి ప్రయత్నం అయితే
చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి ఈ విజువల్ కూడా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి డ్రమ్సే వరుసగా వాటిలో ఫిల్ చేస్తూ లోపల ఉన్నటువంటి రియాక్టర్స్ పేలడం, రియాక్టర్స్ తోడు ఇక్కడ ఉన్నటువంటి డ్రమ్ముల్లో ఈ సాల్వెంట్ ఆయిల్ని ఫిల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అవి కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పేలినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మొత్తం ఈ ప్రాంతం అంతా మంటలు పొగ అలుముకున్నటువంటిది అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి ప్రాణహాని లేకపోవడంతో అటు యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనము విజువల్లో చూస్తే మొత్తము ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పూర్తిగా బిల్డింగ్ మొత్తం అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఎందుకంటే రియాక్టర్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి 2 రియాక్టర్లు పేలడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రమ్లన్నీ కూడా పేలడంతో మొత్తము ఇండస్ట్రీ మొత్తం సాల్వెంట్ ఆయిల్కి సంబంధించినటువంటి ఎస్వీఎస్ కెమికల్స్ పూర్తిగా మంటల్లోకి అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎస్సీజెడ్లో వరుసగా ఉన్నటువంటి అంటే ఇక్కడ దాదాపుగా ప్రతి దానిలోనూ మెగా ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ప్లేస్లో ఖచ్చితంగా ఒక ఫైర్ ఇంజిన్ ఉంటుంది. ఇలా 6 ఫైర్ ఇంజిన్లు ఇక్కడికి సమయానికి రావడం, అన్ని వైపుల నుంచి కెమికల్ స్ప్రే అదేవిధంగా వాటర్ స్ప్రే చేయడంతో పక్కన ఉన్నటువంటి పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదం చాలా పెద్దది, కానీ ఇక్కడ అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం లేకపోవడం, తక్కువ మంది ఎంప్లాయీస్ ఆన్ డ్యూటీలో ఉండడం, వాళ్ళందరూ కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి మనము విజువల్లో కూడా చూడొచ్చు. మొత్తం అన్ని వైపుల నుంచి, ఎందుకంటే ఎటు నుంచి రియాక్టర్స్ ఆల్రెడీ 2 పేలినాయి, మొత్తం 3 రియాక్టర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ రియాక్టర్ని కూడా చల్లబరచాల్సినటువంటిది అయితే కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ మళ్ళీ మంటలు వ్యాపించకుండా ఉండేలాగా ఉన్నటువంటి రియాక్టర్స్కి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కెమికల్తో కూడినటువంటి వాటర్ స్ప్రేని అయితే కంటిన్యూగా చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే రాంబిల్లి ఎస్సీజెడ్లో ఈ భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది, కానీ ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఒక విధంగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ మొత్తం ఈ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి ప్రాణ నష్టం లేకపోవడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఇంకా మంటలు నాపే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, రాంబిల్లి, అనకాపల్లి జిల్లా.